అంది వచ్చేసి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఇది మాత్రం ఫ్యాక్ట్. నా సజెషన్ సెకండ్ హాఫ్ కూడా క్రిష్ గారు డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. బట్ హిస్టారికల్గా మొఘలులో ఏం చేశారు, వాళ్ళ వాళ్ళ యొక్క మంచే మనం చదువుకున్నాం. బట్ వాళ్ళు ఏం చేశారు, అరాచకాలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళకన్నా ఎన్నో దారుణాలు చేశారు. ఈవెన్ ఔరంగజేబు కూడా అట్లాంటి అరాచకాలు చేశాడు. అవన్నీ ఏంటి అనేది మనకు తెలియదు. ఆ చరిత్రను మనకు తెలిసేలా చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ అయితే ట్రై చేశారు. బట్ అది ఏం చేశారు ఏంటి అనేది మనకు సెకండ్ పార్ట్లోనే తెలుస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఈ పార్ట్ అనేది 2 పార్ట్స్ కాకుండా ఈ మూవీ అనేది ఒకటే పార్ట్లో ఫినిష్ చేసేది ఉంటే సినిమా మాత్రం ఇంకా అసలు 500 కోట్లు కాదు 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసేది, అంత బాగుండేది. కానీ మరి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందో తెలియదు. జ్యోతికృష్ణ గారికి స్టోరీ అర్థం కాలేదా, మరి ఆయనే తప్పుగా అర్థం చేసుకున్నాడో తెలియదు. కానీ